ఫస్ట్ టైం ఎవరో ఇన్స్టాల్లో పెట్టారని చెప్పేసి అప్పుడు మంగ్లీ ఒక సజ్జనర్, అదంటే పోనీ రీజనబుల్గా ఉంది, ఆయన విమర్శించారు ఈమెని వల్గర్ లాంగ్వేజ్లో. బట్ ఇప్పుడు కూడా ఈ మిస్టేక్ వీల్ సైడ్ ఉండి ఈమె మళ్ళీ సజ్జనర్ దగ్గరికి వెళ్ళిపోయి కేసు పెట్టేసేసి మళ్ళీ ఫోటోలు అంటే అదేమన్నా షూటింగ్ ప్లేసా లేదంటే ఏంటి అసలు పోలీస్ స్టేషనా? కంప్లైంట్ అంటే ఇప్పుడు తప్పులేదు కదా, 200 మెంబర్స్ 200 పైనే 200 మోర్ దెన్ 200 మెంబర్స్ వచ్చి కేసు పెట్టారు. మరి ఊరికైనా పని లేకుండా అయితే పేద ప్రజలు పూర్ పీపుల్ వెళ్ళేసేసి స్టేషన్ల చుట్టూ పనులు మానుకుని వాళ్ళకి కూడా నష్టమే కదా, ఒకరోజు కూలిపోతుంది, ఊరికే ఎందుకు వెళ్తారు? సో ఈమె ఏ రకంగా అంటే నేను సెలబ్రిటీ అని రెచ్చిపోతుందా? అండ్ ఏడ్చుకుంటా ఉంటే ఎవరికేం జాలిదా ఏది కదా, ఏడుపు కాదు మనకు కావాల్సింది, అక్కడ సమాధానం చెప్పాలి, ప్రూఫ్ చూపించాలి. ఏం కాదండి నుంచి నేను కాదని డాక్యుమెంటేషన్ అని ప్రూఫ్ చూపించాలి. ఏడుస్తే ఇప్పుడు ఎవరు ఆమెను చూసి జాలి తలచరు. అండ్ తప్పులేంది ఎందుకు పారిపోయింది ఇప్పుడు ఇంకా పెద్ద క్వశ్చన్ మార్క్. ఇప్పటికే ప్రజలు ఆమెను సస్పెక్ట్ చేస్తున్నారు. మొన్నటివరకు అయితే 50-50 వాళ్ళ బ్రదర్ వల్ల జరిగింది, ఇంకా ఎవరో వేరే ఆయన వచ్చాడు మధు ఏదో చెప్పారు వాళ్ళ వల్ల జరిగింది అనేసి మొన్నటి 50-50. ఈమెలో పారిపోవటం మీద ఇప్పుడు 100% అప్రూవల్ వచ్చినట్టు అనమాట. ఈమె తీసుకుంది అనేసి అందరికీ కాన్ఫిడెన్స్ వస్తుంది. అలా చేయకూడదని నేను అనుకుంటున్నాను, అది కరెక్ట్ వే కాదు.